నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆర్ తెలుగు। ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం। ఆయన ఎవరో కాదు, ఒక బహుజన ముద్దు బిడ్డగా పరిచయమైన ఒక బలిసిన బానిస బిడ్డ, బహుజనుల బంధువుగా అందరికీ పరిచయమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేడు అదే బహుజనులందరినీ బాధితులుగా మార్చి వెళ్ళిపోయిండు। అసలు ఈయన నిజంగానే స్వలాభం కోసం రాజకీయం చేస్తున్నాడా, లేక బహుజనుల బావుట ఎగరేయడం కోసం రాజకీయం చేస్తున్నాడా? దొర ఏందిరో వాడి పీకుడు ఏందిరో అన్న మాటల తరి ఆరకముందే అదే దొర పాదాల కింద చేరి నేడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు। పూలే అంబేద్కర్ కాంచీరాంల పేర్లని చెప్పుకొని బహుజన బిడ్డలందరినీ కూడగొట్టి నేడు నట్టేట్లో ముంచి దొర పాదాల కింద బానిసగా బతుకుతున్నాడు। మరి ఈయన నిజంగానే బహుజనుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడా, లేక స్వలాభం కోసం వచ్చాడా? మాట మాట్లాడితే పదవులు వదిలేశాను అంటాడు। అసలు నిజంగా బహుజన సమాజ్ పార్టీలో పదవులు వదిలేసిన వ్యక్తులలో ఈయన ఒక్కడే ఉన్నాడా, లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈయన? పల్లపు రవి ఐపీఎస్, ఆయన తన 7 సంవత్సరాల ఉద్యోగ వ్యవధిని వదిలి బహుజన సమాజ్ పార్టీ కోసం పనిచేశాడు। ఇలా శంకర్, బాలయ్య, ఇలా చాలా మంది తమ ఉద్యోగాలతో పాటు తమ జీవితాలనే వదిలేసుకొని మరి పార్టీ కోసం పనిచేశారు, రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం కొట్లాడారు। మరి ఏనాడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడే ప్రవీణ్ కుమార్? మరి నీకు ఇది నీ స్వలాభం కోసం చేస్తున్నట్ట, లేక బహుజన ప్రజల కోసం చేస్తున్నట్ట? అసలు కాంచీరాం సిద్ధాంతం అంటే ఏంటి? కాంచీరాం గారు ఆ రోజు పివి నరసింహారావు గారికి కొన్ని సీట్లు ఆయన ఇట్లా ఇస్తే పివి నరసింహారావు గారు ఇట్లా తీసుకున్నారు అంటే ఈయన ఒకరికి మద్దతు ఇవ్వలేదు, ఒకరి మద్దతు స్వీకరించిండు। కాంచీరాం గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, నేను నా బహుజన రాజ్య నిర్మాణం కోసం ఎన్ని పార్టీల మద్దతులైనా, ఏ పార్టీల మద్దతులైనా నేను స్వీకరిస్తాను, కానీ వాళ్ళ రాజ్య స్థాపన కోసం నా పార్టీతోని నేను వాళ్లకు ఎన్నడూ నా ప్రాణం కోల్పోయినా నేను మద్దతు ఇవ్వనని చెప్తాడు। మరి ఈరోజు అదే కాంచీరాం పేరు చెప్పుకుంటూ ఆయన ఆత్మను తూకం వేసి ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఒక్క సీటు కోసం, కేవలం ఒక్క సీటు కోసం తను తల్లి లాంటి పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు। మరి ఈ ప్రజలకు ఆయన ఇచ్చే సందేశం ఏంటి? అసలు ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరడానికి గల కారణాలు ఏంటి? అంటే ఈయనకి ఎంత ప్యాకేజ్ వచ్చింది? ఈయనని ఒకవేళ ఈయన సొంత ప్యాకేజ్ కోసం బీఆర్ఎస్లోకి వెళ్ళారా, లేదా ఈయనని బీఎస్పీ పార్టీ బహిష్కరిస్తే ఈయన బీఆర్ఎస్లోకి వెళ్ళారా? నిజాలు చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాయావతి గారు కొన్ని గంటల క్రితం ఈయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం కంటే కొన్ని గంటల క్రితమే పార్టీ నుండి బహిష్కరించింది। ఈ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి తను ఆల్టర్నేట్గా ఆలోచించి తిరిగి తన సొంత గూటికి వెళ్ళడానికి కేసీఆర్ గారిని డైరెక్ట్ కలవడం జరిగింది। కలిసి వెంటనే ఈ పార్టీకి రాజీనామా చేసి మాయావతి గారు బహిష్కరించిందన్న పేరు కంటే ఈయనే రాజీనామా చేసి నేను ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళాననే పేరు చాలా గొప్పగా ఉంటుందని కవర్ చేసుకోవడం కోసం బహుజనులను మభ్యపెట్టి నేనేదో ఇంకా బహుజన సిద్ధాంతాన్ని ముందరికి తీసుకెళ్తా అని చెప్పి బీఆర్ఎస్లో చేరిండు। ఒకనాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం మారుస్తా అని చెప్పినప్పుడు రాజ్యాంగ రక్షణ దళం అయినటువంటి మా బీఎస్పీ ఉండగా బీఆర్ఎస్ రాజ్యాంగం మార్చనివ్వమని చెప్పిన ప్రవీణ్ కుమార్ నేడు అదే రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ దగ్గరికి ఎట్లా చేరినావు నువ్వు? భారత రాజ్యాంగ రక్షణ దళం అయినటువంటి బీఎస్పీ పార్టీ ఉండగా భారత రాజ్యాంగాన్ని మార్చడం నీ వల్ల కాదని సవాల్ విసిరాడు। మరి ఇప్పుడు ఈ మాటలు మీకు కనపడడం లేదా? నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలన్నీ మీకు తూటాలై గుచ్చుకపోయినప్పుడు ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళాక ఈ మాటలన్నీ మెత్తగా అయిపోయినాయా? బహుజన సమాజం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏ రకమైన వ్యతిరేకత తెలుపుతున్నారో తెలుసుకునే సమయం మనకు జూన్ 4వ తారీఖు కళ్ళకు కట్టినట్టు కనబడబోతుంది। అంతవరకు ప్రజలు ఎదురు చూడాల్సిందే। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని